వైకాపా కంచుకోట జగన్ స్వస్థలం పులివెందుల నుంచి వలసలు మొదలయ్యాయి. పులివెందులతో పాటు మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ముఖ్య నేతలు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి వారి వెంట ఉన్నారు. వలసల ప్రక్రియ ఇంతటితో ఆగిపోలేదని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు. నిరంతర ఆలోచన రైతులు బాగుపడాలా, ప్రజలు బాగుపడాలా, రాజకీయాలు బాగుపడాలా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఎప్పుడు నేను రేపు మొన్నాడు సీఎం అయ్యేటట్టుగా మాట్లాడుతుంటాడు. అది ఎంత గుడ్డి. అసలు దేవుడు కరుణిస్తే సంవత్సరానికి ఎలక్షన్లు వస్తాయనడం, ఒక 2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ముఖ్యమంత్రి అవుతాయనడం అవివేకం, తెలివి తక్కువ పని. ఏ చిన్న పిల్లలు కూడా అటువంటి మాటలు మాట్లాడకూడదు. అటువంటి నాయకుని దూరంగా పెట్టాలని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో ఈ కలయిక జరిగింది. ఇది కంటిన్యూ ప్రాసెస్.